ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి నిర్లక్ష్యం చేయవద్దు. ఈ 7 సూత్రాలు నిన్ను 7 రోజులలో కోటేశ్వరుడిగా మారుస్తాయి. నీ దశ తిరిగే అదృష్టం అమ్మా ఇది, అస్సలు వదులుకోకు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని మనకు తెలియపరచాలి అని చెప్పి బాబాగారు ఈరోజు మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన భవిష్యత్తుని మార్చేదే అయి ఉంటుంది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. అయితే బాబాగారి సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకునే ముందు, ఎవరికైతే ముందుగా బాబాగారంటే నమ్మకం, గౌరవం, ఇష్టం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇక చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారు, అక్క జీవితంలో తట్టుకోలేని సమస్యలతో మేము ఇబ్బంది పడుతున్నాము, ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు, మీకు తెలిసిన గురువుగారి గురించి చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. ఆ గురువుగారేనండి ఈయన, గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు. ఒక్కసారి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం అనేది ఇక్కడ చెప్పబడుతుంది. ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీ సమస్య ఏదైనా కానివ్వండి, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా కానీ, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల బాధలున్నా, సంపాదించుకున్న ధనం నిలకడ లేకపోయినా, లేదంటే మీ జీవితంలో కొత్త వ్యక్తుల వల్ల ఇబ్బంది పడుతున్నా, మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు పరిష్కారాన్ని చూపుతారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100% జరుగుతుంది. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఇక ఇప్పుడు బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందాము. బిడ్డ, నిర్లక్ష్యం చేయవద్దు అని చెప్పి ఎందుకు అన్నారు అంటే, మనం ఇది నిర్లక్ష్యం చేయకుండా తెలుసుకుంటేనే మన జీవితంలో ఒక గొప్ప మార్పు, ఆనందకరమైన మార్పు అనేది వస్తుంది అని చెప్పి బాబాగారు మనకి సంకేతాన్ని పంపిస్తున్నారన్నమాట. తల్లి, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, నీ జీవితం అనేది ఈ కష్టాల కోసమే పుట్టిందా? ఈ బాధలు అనుభవించడానికే సగం జీవితం అనేది గడిచిపోయింది. మరి ఈ కష్టాలన్నింటినీ కూడా నెరవేర్చుకోవాలి. ఈ కష్టాల నుంచి బయటపడి కోరికలను తీర్చుకొని ఆనందంగా జీవితంలో ముందడుగు వేయాలి అంటే డబ్బు అనేది చాలా ప్రధానమైన పాత్రని పోషిస్తుంది. కానీ డబ్బే జీవితం కాదు కదా బాబా. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అన్నా కూడా మరి డబ్బే అవకాశం అనేది, డబ్బే ఆనందాన్ని అనేది ఇస్తుంది అని చెప్పి నాకు కూడా తెలుసు. కానీ ఈ డబ్బుని ఎలా సంపాదించుకోవాలి, సంపాదించుకున్న డబ్బుని ఎలా నిలబెట్టుకోవాలి, అసలు ఈ ధనం అనేది నా దగ్గరికి వస్తుందా అని 1 కాదు 2 కాదు, ఎన్నో రకాలైన ప్రశ్నలు అనేది నీ మనసులో మెదిలాడుతూ ఉంటాయి. కానీ చేతిలో మాత్రం డబ్బులు అవసరాలకు మించి తక్కువగా ఉంటుంది. మరి ఏం చేయాలి అనే ప్రశ్నకు నేను ఈ సందేశంతో సమాధానం ఇవ్వబోతున్నాను. బిడ్డ, ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు. చాలా తక్కువ వయసులోనే చాలా ధనాన్ని సంపాదించాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అతను చిన్న వయసులోనే ఇంత డబ్బుని ఎలా సంపాదించగలుగుతున్నాడు, దీనంతటికీ కూడా కారణం అతని అదృష్టమే అని చెప్పి అందరూ కూడా చెప్పుకోవడం మొదలుపెట్టారు. కానీ నిజానికి అది అతని అదృష్టం కాదు. ఎందుకంటే అదృష్టం అనేది 10% మాత్రమే ఉంటుంది. మరి మిగతా 90% అతని కష్టం అనేది ఉంటుంది. తల్లి, అప్పుడు అతని స్నేహితులందరూ కూడా అతని దగ్గరికి వెళ్ళారు. ఒరే, మనమందరం కూడా ఒకే సంవత్సరంలో పుట్టాము, ఒకే స్కూల్లో చదివాము, ఒకే కాలేజీలో చదివాము, మాకంటే నువ్వు ఎందులోనూ ఎక్కువ కాదు.
కానీ ఇవాల్టి రోజున ఈ సిటీలో నెంబర్ 1 ధనవంతుడిగా నువ్వు ఎలా అవ్వగలిగావు, దీనికి కారణం ఏంటి అని చెప్పి అతని స్నేహితులు అతన్ని ప్రశ్నించారు. అయితే అతను దానికి ఏం సమాధానం చెప్పాడు అంటే, అరే అందరూ కూడా నన్ను చాలామంది ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటారు. నిజానికి చాలామంది కూడా ఇది నా అదృష్టం అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. కానీ దీని వెనుక నా కష్టం చాలా ఉంది. నా కష్టంతో పాటు నా తెలివితేటలు కూడా చాలానే ఉన్నాయి. యొక్క తెలివితేటలు ముఖ్యంగా 7 రోజులు నేను మీకు 7 సూత్రాలుగా చెప్తాను. ఈ 7 రోజులు మీరు మా ఇంటికి వచ్చి ఈ 7 సూత్రాలని కనుక తెలుసుకోగలిగితే తప్పకుండా మీరు కూడా నేను ఉన్న పొజిషన్లో ఉంటారు అని చెప్పి అతని స్నేహితులకైతే చెప్పాడు. తప్పకుండా మీ దగ్గరికి వచ్చి మేము 7 రోజులు మీరు చెప్పే 7 సూత్రాలను వింటాము అని చెప్పి అతని స్నేహితులైతే వెళ్ళిపోయారు. అయితే తల్లి, నిజానికి అదృష్టం అనేది అందరినీ కూడా కలిసి వస్తుంది. అంటే అందరికీ ఒకానొక సమయంలో అదృష్టం తలుపు తడుతూ ఉంటుంది. నిజానికి ఒక లాటరీలో ₹1,00,00,000 తగిలిన వ్యక్తికి మళ్ళీ సంవత్సరం తిరిగి వచ్చేసరికి మొదట తను ఎటువంటి స్థితిలో ఉన్నాడో సంవత్సరం తర్వాత కూడా అదే స్థితిలో ఉంటాడు. మరి ఆ ₹1,00,00,000 తనల్ని ఎందుకు కాపాడలేకపోయాయి అన్న విషయానికి వస్తే, ఆ ₹1,00,00,000ను ఎలా మెయింటైన్ చేయాలో అతనికి తెలియక డబ్బు వచ్చింది కదా అని చెప్పి విలాసవంతంగా ఖర్చులను, సంతోషాల కోసం, ఆనందాల కోసం అధిక ధనాన్ని ఖర్చు చేయడం వల్ల ఒక్క సంవత్సరం మాత్రమే ఆ ధనంతో అతను సంతోషంగా ఉండగలుగుతాడు. అదేవిధంగా ఎవరినైనా కానీ అదృష్టం ఒక్కసారి మాత్రమే వరిస్తుంది. ఆ ఒక్కసారి వరించినప్పుడు ఆ అదృష్టాన్ని మనం చక్కగా దక్కించుకునే ప్రయత్నం చేస్తే జీవితాంతం అది మన తోడు మాత్రమే ఉంటుందమ్మా. అయితే మరి ఆ ధనవంతుడు ఆ 7 రోజులలో మొదటి రోజు వాళ్ళ స్నేహితులకు చెప్పిన మొదటి పాయింట్ ఏంటి అంటే కనుక, ఒరే మీకు ఎంత ధనం వస్తుందో, ఒక నెల శాలరీ ఎంతైతే వస్తుందో, ఉదాహరణకి నీ యొక్క నెల జీతం అనేది ఒక ₹10 అనేది నువ్వు వేసుకో. అంటే ₹10 ఉదాహరణకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఒక 10 లక్షలు లేదా ఒక 10,000 లేదంటే ఒక 15,000 అలా ఎంత అయితే అంత నీ నెల శాలరీలో ఒక పార్ట్ నీదవ్వాలి. అంటే ఒక పార్ట్ నీదవ్వడం ఏంటి, శాలరీ మొత్తం నాదే కదా అని చెప్పి నీకు ఇక్కడ అనుమానం రావచ్చు. కాకపోతే మొత్తం శాలరీలో నీకు కరెంటు బిల్లు కట్టుకోవాలి, నువ్వు బట్టలు కొనుక్కోవాలి, నువ్వు ఇంట్లో ఇతర ఖర్చులని వాడుకోవాలి, నీ ఫుడ్కు వాడుకోవాలి, నీ రెంట్కు వాడుకోవాలి, నీకు ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు ఏమన్నా ఉంటే వాటన్నింటికి కూడా వాడుకోవాలి. మరి అన్నింటికి వాడుకోగా ఒక పార్ట్ని మాత్రం నువ్వు దాచుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి. చాలామంది చేసే తప్పేంటి అంటే కనుక, నెల వచ్చేసరికి అప్పులు చేసి ఆ అప్పులకు వడ్డీలు కట్టుకోవడానికే ధనాన్నంతా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మరి చివరకు వారు ఎంత ధనం సంపాదించినా వడ్డీలు కట్టుకోవడానికే సరిపోతుంది. మొదట గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే కనుక, బిడ్డ, జీవితంలో అత్యవసర పరిస్థితులలో, అది కూడా ప్రాణాల మీదకి వస్తే తప్ప ఎప్పుడూ కూడా అప్పు చేసే ప్రయత్నం మాత్రం చేయకమ్మా. ఎందుకంటే నీవు చేసే అప్పు అనేది నీ యొక్క ధనాన్ని మొత్తాన్ని లాగేసుకుంటుంది అని గుర్తుంచుకో. కనుక నువ్వు చేసే సంపాదనలో నీ యొక్క నెల జీతంలో నువ్వు ₹10 సంపాదిస్తే ₹9 నీ ఖర్చులకు ఉపయోగించుకోగా ₹1 అయినా కానీ నీ యొక్క సేవింగ్స్ అకౌంట్లో పడేటట్లుగా చూసుకో. ఇది నీకు చాలా ముఖ్యమైన పాయింట్. ఇక ఆ మాట విని సరేనని చెప్పి వాళ్ళ స్నేహితులు వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ 2వ రోజు వస్తారనమాట. ఇక 2వ రోజు వచ్చిన స్నేహితులలో ఒక స్నేహితుడు అడుగుతాడు, ఒరే నువ్వు నిన్న చెప్పావు
రూ. 10 వస్తే రూ. 9 నా ఖర్చులకు వాడుకోమని రూపాయి దాచిపెట్టుకోమని చెప్పావు. కానీ నాకు వచ్చే ఆదాయం రూ. 9, ఖర్చులే రూ. 10 మరి ఎలా దాచుకోవడానికి కుదురుతుంది అని చెప్పి ఒక స్నేహితుడు అతన్ని అడుగుతాడనమాట. అయితే అవసరాల కంటే కూడా నీ యొక్క సంపాదన తక్కువైనప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే కనుక వీలైనంత ఎక్కువగా నువ్వు పొదుపు అనేది చేస్తూ ఉండాలి, ఖర్చులు అనేవి తగ్గించుకుంటూ ఉండాలి. అంటే నీవు చేసుకునే ఖర్చులలో నీవు తీసివేసే ఖర్చులంటూ కొన్ని ఉంటాయి. అవి బట్టలు నీవు పొదుపుగా వాడుకొని బట్టలకు పెట్టుకునే ఖర్చు నువ్వు తగ్గించుకోవచ్చు. ఇక తరువాత ఫుడ్ అంటే అవసరానికి తగినంత మాత్రమే తినాలి. కానీ ఇవాల్టి రోజులలో తల్లి బయట ఏది కనిపిస్తే అది పానీపూరి అని చెప్పి, నూడిల్స్ అని చెప్పి, కట్లెట్స్ అని చెప్పి, పావుబాజీ అని చెప్పి వందలు డబ్బులు అనేవి తగలేస్తూ ఉంటున్నారు. కానీ వాటి వల్ల ఆరోగ్యం రాకపోగా అనారోగ్య పాలవుతున్నారు. కనుక ఇటువంటి వాటికి కనుక ధనం అనేది తక్కువ ఖర్చు చేస్తే తప్పకుండా నీ యొక్క పొదుపు అనేది ఎక్కువ అవుతుంది అని గుర్తుంచుకో. వాటి స్థానంలో నువ్వు ఆరోగ్యకరమైన ఫుడ్డుని తీసుకోవడం వల్ల నీ యొక్క ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది అని కూడా గుర్తుంచుకో అని చెప్పి మనకి ఆ యొక్క స్నేహితుడికి ఈ యొక్క డబ్బు సంపాదించిన ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతను చెప్పాడనమాట. ఇక 3వ రోజు మళ్ళీ వస్తారు స్నేహితులు. అప్పుడేంటంటే 3వ రోజు ఏమని అంటారంటే, సరే పొదుపు చేసుకోమని చెప్పావు బాగానే ఉంది, ఖర్చులు తగ్గించుకోమని చెప్పావు బాగానే ఉంది, మరి ఉన్న డబ్బుని ఎలా రెట్టింపు చేసుకోవాలి అని చెప్పి ఒక ఫ్రెండ్ అయితే అతన్ని అడుగుతాడు. అప్పుడు ఇతనేం చెప్తాడు అంటే, అరే నువ్వు సేవింగ్స్ చేసినప్పుడు ఇలా 10 నెలలు సేవింగ్ చేసి ఒక 10,000 రూపాయలు దాచిపెట్టావు అనుకో. ఈ 10,000 రూపాయలను నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అది కూడా నీకు తెలిసిన వాళ్ళకి వడ్డీ రూపంలో ఇవ్వడము, చాలా నమ్మకస్తులకి. మళ్ళీ అవి తీసుకొని వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళిపోవడమో లేదా నీకు తిరిగి ఇవ్వలేకపోవడమో జరగకుండా మంచి వ్యక్తులను, నమ్మకమైన వ్యక్తులను చూసుకొని నువ్వు ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక ఆ యొక్క డబ్బే నీకు డబ్బుని సంపాదించి పెడుతుంది. ఆ డబ్బుని మరొక చోట పెట్టుబడి పెట్టి చిన్న వ్యాపారం లాంటిది నువ్వు మొదలు పెట్టుకున్నావు అంటే కనుక ఆ డబ్బు నీకు మరింత డబ్బుని సంపాదించి పెడుతుంది అని చెప్పి. లేకుంటే నువ్వు బంగారానికి ఇన్వెస్ట్ చేసినా కూడా అది ఫ్యూచర్లో నీకు చాలా రేటు అనేది పెరగడం వల్ల కూడా నువ్వు ధనవంతుడివి అయ్యే అవకాశం అనేది వస్తుంది అని చెప్పి అతని స్నేహితుడైతే వాళ్ళకి 3వ పాయింట్గా సలహానిస్తాడనమాట. ఇక 4వది ఏంటి అంటే కనుక 4వ రోజు వాళ్ళ స్నేహితులు వచ్చినప్పుడు ఆ ధనవంతుడు ఏం చెప్తాడు అంటే, ఎప్పుడైనా కానీ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఒకానొక సమయంలో దురదృష్టం అనేది తప్పకుండా మన యొక్క జీవితంలో అడుగు పెడుతుంది. అంటే బ్యాడ్ లక్ అనేది ఒక రోజు మనకి తప్పకుండా ఎవరికైనా కానీ వస్తుంది. మరి అటువంటప్పుడు ఏం చేయాలి, అది ఏ రూపాన వస్తుంది అంటే కనుక మన దగ్గర ఎవరైనా 1,00,000 రూపాయలు తీసుకొని వాళ్ళు మనకి ఇంకా మేము ఇవ్వలేము అని చెప్పి మనకి నోటీస్ పంపించడం, లేదా తీసుకున్న వాళ్ళు పరారైపోవడం, లేదా తీసుకున్న డబ్బులు ఎగ్గొట్టేసేయడం, ఇలా ఎన్ని రకాలుగా చెప్పినా కూడా మనం కష్టపడి సేవ్ చేసుకున్న డబ్బు అనేది వేరే వారికి ఇచ్చినప్పుడు వారు మనకి ఇవ్వకపోవడం వల్ల మనకి జీవితంలో చాలా నష్టం అనేది వస్తుందన్నమాట. కనుక ఎప్పుడైనా కానీ డబ్బుని సంపాదించి పెట్టకపోయినా పర్వాలేదు, అతి ఆశకి పోకుండా అది ఉన్న చోటనే సేఫ్ ప్లేస్లో పెట్టే ప్రయత్నం చేస్తే మనం ధనవంతులమి కాకపోయినా కానీ
పేదవారివి మాత్రం కాకుండా ఉంటాము. కనుక ఎప్పుడూ కూడా అతి ఆశకు పోయి ముక్కు మొహం తెలియని వ్యక్తులకు ఎక్కువ వడ్డీ వచ్చిద్ది అన్న దురాశతో డబ్బులని ఎవ్వరికీ కూడా ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా చాలా విలువైనది. కనుక ఆ రూపాయిని దాచిపెట్టుకునే ప్రయత్నంలో మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి అని దురాశ పడడం మానవ సహజం. అటువంటప్పుడు ఆ దురాశని కంట్రోల్లో ఉంచుకొని డబ్బుని సేఫ్ ప్లేస్లో పెట్టడం వల్ల ఎటువంటి బ్యాడ్ లక్ అనేది మన దగ్గరికి రాకుండా ఉంటుంది. ఇది 4వ పాయింట్గా అతడు అతని స్నేహితులకైతే చెప్తాడనమాట. ఇక 5వది ఏంటి అంటే కనుక, బిడ్డ ఎప్పుడైనా కానీ సొంత ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఖర్చుల వల్ల, లేదంటే అప్పుల వల్ల, లేదంటే సంపాదన తక్కువ ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఇవాల్టి రోజులలో అద్దెలకు ఉంటున్నారు. అతని స్నేహితుడు వాళ్ళ యొక్క స్నేహితులతో చెప్పిన మాట కూడా ఇదే. ఎప్పుడూ కూడా అద్దె ఇళ్ళల్లో ఉండే కంటే కూడా మనకంటూ ఒక చిన్న గూడు అనేది ఏర్పరచుకొని సొంత ఇంట్లో ఉండడం చాలా ఉత్తమం. దీనివల్ల కూడా డబ్బు చాలా సేవ్ అవుతుంది అని చెప్పి ఇవాల్టి రోజుల్లో అపార్ట్మెంటులు చాలా తక్కువ కాస్ట్కి వస్తున్నాయి. మనం బయట రెంట్కి తీసుకున్నా కానీ కనీసం 8,000, 9,000, 10,000 రెంట్ అనేది మనకి ఎక్కువగా కట్టాల్సి వస్తుంది. వీటి వల్ల మనం నెల కూడా 10,000 మైనస్ చేసుకుంటూ ఉన్నాము. ఆ 10,000 అనేది మనం నమ్మకంగా తెలిసిన చోట బ్యాంకులో లోన్ తీసుకొని ఒక చిన్న హౌస్ అయినా కానీ కొనుక్కొని మనకంటూ ఒక సొంత ఇంటిని ఏర్పరచుకోవడం వల్ల కూడా మనకంటూ ఒక ప్రాపర్టీ అనేది ఏర్పడుతుంది. దీనివల్ల మనం వేరే వారికి రెంట్ ఇస్తూ పోతూ మన జీవితంలో సొంత ఇల్లు అనేది లేకుండా ఉండడం కంటే కూడా ఒక చిన్న గుడారాన్నైనా కానీ మనం సొంతంగా ఏర్పరచుకోవడం వల్ల చాలా ధనం అనేది సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి అతని స్నేహితులకైతే 5వ పాయింట్గా చెప్తాడనమాట. ఇక 6వ పాయింట్ ఏంటి అంటే కనుక, పాత రోజుల్లో భూమిని తవ్వి భూమి అడుగు భాగంలో బంగారాన్ని, డబ్బుని దాచుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకీలని చెప్పి, ఇంకా వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ పార్ట్స్ అని చెప్పి, లేదంటే బ్యాంకీలోనే సేవింగ్స్ అకౌంట్ అని చెప్పి, ఇలా రకరకాలుగా మన డబ్బుని దాచుకోవడానికి అనేక రకాలైన స్థలాలు అనేవి ఉన్నాయి. అంటే బ్యాంక్ డిపాజిట్స్ కట్టడం, ఎల్ఐసీలు కట్టడం, లేదా చీటీ పాటలు వేసుకోవడం, లేదంటే బంగారం కొనుక్కోవడం, ఇలా ఎన్నో రకాలుగా మనం డబ్బుననేది సేవ్ చేసుకొని ఒక ప్లేస్లో పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా దాచుకున్న డబ్బు వల్ల మనకి భవిష్యత్తులో, అంటే ఎప్పుడూ కూడా చిన్నగానే మనం ఉండం కదా, ఒకానొక వయసు వచ్చిన తర్వాత మన పనులు మనం చేసుకోవడానికి కూడా కష్టమైపోతూ ఉంటుంది. మనం పెద్దవారం అయిపోతూ ఉంటాము. మెడిసిన్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఫుడ్ అనేది వేరే వారు తెచ్చిస్తేనే మనం తినగలిగే రోజులు అనేవి వస్తూ ఉంటాయి. అటువంటప్పుడుకి మన డబ్బు అనేది కొంత ఖచ్చితంగా మనం సేవ్ చేసుకొని పెట్టుకోవాలి అని కూడా అతని స్నేహితులకైతే చెప్తాడనమాట. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ తల్లి. ఎందుకంటే భవిష్యత్తులో కన్న బిడ్డల మీద కూడా ఆధారపడకుండా మన ఖర్చులు మనం వాడుకునేటట్లుగా ఖచ్చితంగా కొంత డబ్బుని పొదుపు చేసుకోవడం చాలా చాలా ఉత్తమమైన మార్గము అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఇక 7వది ఏంటి అంటే కనుక, చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏదన్నా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మేము సంవత్సరం నుంచి ఇక్కడ పనిచేస్తున్నాము కానీ మాకు శాలరీ అనేది పెరగడం లేదు అని చెప్పి, ఇంకా కొంతమంది మాకు ప్రమోషన్ అనేది రావడం లేదు అని చెప్పి, చిన్న పనైనా పెద్ద పనైనా శాలరీ పెరగాలన్నా, ప్రమోషన్ రావాలన్నా, లేదంటే ఒక వ్యాపారంలో గుర్తింపు పొందాలన్నా కానీ ఖచ్చితంగా కొత్తదనం అనేది అవసరమవుతుంది. ఆ కొత్తదనం
పొందడం కోసం తన యొక్క తెలివితేటలు సెల్ఫ్గా చూపించుకోవాలి. తెలివితేటల యొక్క ఆ తెలివితేటల ఆధారంగా తను చాలా బాగా ఇంప్రూవ్గా వర్క్ చేస్తాడు. కరెక్ట్గా తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు. తను చేసే పనిలో చాలా పర్ఫెక్షన్ ఉంటుంది, చాలా కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి తన యొక్క బాస్ గుర్తించినప్పుడు అడగకుండానే శాలరీ పెంచే అవకాశం ఉంటుంది. కనుక ఎప్పుడైనా కానీ మనలో స్కిల్స్ అనేవి మెరుగుపరుచుకోవాలి అని చెప్పి అతని స్నేహితులతో చెప్తాడనమాట. అవును తల్లి, ఇది కూడా చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండకూడదు. ముందు నీలో నీకు మార్పు రావాలి. నీ యొక్క తెలివితేటలను, నీ యొక్క మేధాశక్తిని పెంచుకొని చేసే పనిలో కొత్తదనం కనిపించేటట్లుగా చేసి ఎదుటి వారిని అట్రాక్ట్ చేసుకునేటట్లుగా ఉంటే నీ మీద ఇంప్రెషన్ అనేది పెరగడం వల్ల నీ యొక్క బిజినెస్ అనేది డెవలప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల కూడా నీకు ఆదాయం అనేది రెట్టింపు అవుతుంది అని చెప్పి ఈ యొక్క 7 పాయింట్లను తన స్నేహితులకు ఆ ధనవంతుడైతే చెప్తాడనమాట. అప్పుడు ఆ స్నేహితులు ఖచ్చితంగా ఇవి మా జీవితంలో ఒక భాగంగా చేసుకొని ఇలాగే మేము ముందుకు వెళ్ళి నీలాగా మేము కూడా ఒక పెద్ద కోటేశ్వరుడిగా మారతాము అని చెప్పి అతని స్నేహితులకు మాట ఇచ్చి వెళ్తారనమాట. బిడ్డ, కనుకే నిర్లక్ష్యం వద్దు అన్నాను అంటే నేను ఇప్పుడు చెప్పిన ఏ ఒక్క పాయింట్ను కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకుండా ఉంటే తప్పకుండా నీ జీవితంలో కూడా నువ్వు కోటేశ్వరుడిగా మారే అవకాశం అనేది, అదృష్టం అనేది, నీ దశను తిరిగి రాసే అవకాశం అనేది తప్పకుండా వస్తుంది. ఈ యొక్క పాయింట్స్ అనేవి మనసులో ఉంచుకొని వాటిని జీవితంలో అలవర్చుకున్నావు అంటే తప్పకుండా నువ్వు ఏదైనా సాధించగలవు తల్లి. కనుక దానికి నా యొక్క గురుబలం, నా యొక్క ఆశీర్వాదం అనేది నీకు వెన్నంటే ఉంటాయి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా మరి కొంతమంది బాబా భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక ఇటువంటి మంచి మంచి సందేశాలు బాబాగారి మాటల్లో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాము. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.